ప్ర ప్రపంచంలో పుట్టిన ఏ ఒక్కడైనా సరే ఫస్ట్ దేశాన్ని ప్రేమించాలి. ఆ తర్వాత నీ మతాన్ని ప్రేమిస్తావా, నీ కులాన్ని ప్రేమిస్తావా, నీ ఇంటిని ప్రేమిస్తావా, నీ కుటుంబాన్ని ప్రేమిస్తావా అనేది ఉండాలి. కానీ ఒక భారతదేశానికి పట్టిన దరిద్రం ఏంటంటే కాశ్మీర్‌లో ఇప్పుడు తాజాగా ₹600,00,00,000 విరాళాలు 2 రోజుల్లో వసూలైనాయట ఇరాన్ కోసం. ఇరాన్‌లో ఉన్నటువంటి షియా ముస్లిములకి సంబంధించి వాళ్ళని అపారంగా ప్రేమించే కాశ్మీర్‌లో ఉన్నటువంటి షియా ముస్లిములు, ఇతర ముస్లిములు కూడా అడిగి 600,00,00,000 ఇళ్లల్లో ఉన్న బంగారు నగలు కూడా తీసుకొచ్చి పెట్టారట. 1965లో చైనా యుద్ధం 62లో చైనా యుద్ధం జరిగినప్పుడు మనకి ఎవడు ఎలాంటి సహకారం ఇవ్వలేదు. 65లో లాల్ బహదూర్ శాస్త్రి టైంలో మళ్ళీ చైనాతో యుద్ధం జరిగినటువంటి సందర్భంలో ఆయన పిలిపిస్తే ఒంటి మీద నగలు మొత్తం తీసి ఇచ్చిన మహిళలున్నారు. హిందూ మహిళలు మాత్రమే. ముస్లిం మహిళలు ఆ రోజున ఏం చేయలేదు. ఇవాల్టి రోజున ముస్లిం సామాజిక వర్గం అంతా అక్కడ డబ్బులు కలెక్ట్ చేస్తే 600,00,00,000 వచ్చింది. మన కార్గిల్ అప్పుడు ఎందుకు తీసుకోలేదు? లేకపోతే మొన్న జరిగినట్టు పహల్గామ్ అప్పుడు ఎందుకు తీసుకోలేదు? ఎందుకు వీళ్ళు కలెక్ట్ చేయలేదు? అంటే వీళ్ళకి మత పిచ్చ కోసం ఏ దేశంలోనైనా వ్యవహారం నడుపుతున్నారు. అదే మన దగ్గరకొచ్చేటి మన దేశం అంటే ఏమాత్రం ప్రేమ ఉండదు. వీళ్ళతో ఇప్పుడు ప్రమాదకరమైనటువంటి సంకేతం కనబడుతుంది రాబోయే రోజుల్లో.